శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం నుండి ఈవేళ మనం 18వ అధ్యాయాన్ని పరిశీలన చేసుకుందాం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాక్ ప్రభవం త్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతి తత్రైవావ్యక్త సంజ్ఞకే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునప్పుడు అవ్యక్తము అనగా ప్రకృతి నుండి సమస్త చరాచర వస్తువులు పుట్టుచున్నవి. మరల రాత్రి ప్రారంభమగునప్పుడు ఆ అవ్యక్తమునందే లీనమగుచున్నవి. ఒక పరమాత్మ తప్ప తక్కిన వస్తువులన్నీయు పుట్టుక చావు కలవయే యగును. ఆ పదార్థములన్నీయు పరమాత్మ ఎందే కల్పితముగా నున్న మాయ ఎందు అనగా అవ్యక్తము లేక మూల ప్రకృతి ఎందు ఉద్భవించి లయించుచుండును. నిద్రాయను తమస్సునందు స్వప్న పదార్థములన్నీయు సృష్టింపబడి మరల ఆ తమస్సునందే విలీనములైపోవునట్లును, మేలుకొనిన వానికి వానితో ఏ సంబంధమును లేనట్లును ఈ సమస్త జగత్తు కూడా పరమాత్మ యందు ఆభాస రూపమున నున్న అవ్యక్తము ప్రకృతి సంబంధ ప్రకృతి యొక్క నందుద్భవించుచు తిరిగి దాని ఎందే లయించుచున్నది. కావున ఈ సృష్టి ప్రళయములతో వాస్తవముగా పరమాత్మకు ఏ సంబంధమును లేదు. అయినను వాని అన్నిటికీ ఆధారభూతుడై అధిష్టాన రూపుడై వెలయుచున్నాడు. ఈ సమస్త జగత్ పదార్థములు దేని నుండి పుట్టుచున్నవి అన్నప్పుడు అవ్యక్తము నుండి. అవ్యక్తము అనగా మూల ప్రకృతి, అదే మాయ. ఎప్పుడు పుట్టును అన్నప్పుడు బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునప్పుడు పుడుతూ ఉన్నాయి. ఎప్పుడు లయించుతున్నాయి, ఎచ్చోట లయించును అన్నప్పుడు బ్రహ్మదేవుని యొక్క రాత్రి ప్రారంభమగునప్పుడు లయించును. ఎచట పుట్టుచున్నవో ఆ అవ్యక్తమునందే తిరిగి లయించుచున్నవి. మాయా శక్తి అనేది తనకు తానుగా పుట్టి తనకు తానుగా గిట్టుతూ ఉన్నది. ఈ బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండములు అంతా కూడా మాయ కల్పితములే. ప్రళయ కాలములో అంతా లయమైనప్పుడు, ఈ సృష్టి పుట్టినప్పుడు, ఈ సృష్టి పుట్టక ముందు కూడా పరిపూర్ణముకు దీనితో సంబంధము లేదు. పరిపూర్ణము కదలక మెదలక బెదరక అరగక తరగక విరగక వరగక నిశ్చింతగా ఉన్నటువంటిది, ఏ రూపములు లేకుండా ఉన్నటువంటిది, ఏ గుణములు లేకుండా ఉన్నటువంటిది, ఏ భావములు లేకున్నటువంటి ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మమును ఎవరు తెలుసుకోగలుగుతారో వారే శ్రేష్ఠులు. ఈ మాయా కల్పితమైనటువంటి ఈ మాయా శబలిత బ్రహ్మతో మమేకమై, మాయా శబలిత బ్రహ్మతో మమేకమై మాయతో కూడుకున్నటువంటి మాయ నాటకములతో జరుగుతూ ఉన్నటువంటి అన్నీ కూడా మాయకు సంబంధపడినటువంటివే కానీ మాయా రహితమైనటువంటివి కావు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. అందుచేత మాయా కల్పితమైనటువంటి మాయపూర్వకమైనటువంటి కార్యకలాపములకు లోనై శబ్దస్పర్శ రూపరసగంధములకు లోనై ఇదే శాశ్వతమని, ఏ ఎరుకనైతే మనం ప్రేమిస్తూ ఉన్నామో, ఏ ఎరుకనైతే మనం పూజిస్తూ ఉన్నామో, ఇది అంతా కూడా లేదు అనే సత్యం మనకు తెలియబడాలి. అది తెలియబడాలి అంటే సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షము కావాలి. అందుకే మన వాళ్ళు సజ్జన సాంగత్యము చేయి అని చెప్పారు.
పెద్దల సాంగత్యం వలన సద్గురుమూర్తి వలన నీకు నిజమేమిటో తెలియబడి, నీవెవరో నీకు తెలియబడి, లేని దాని లేనట్టుగా ఉన్నదాని ఉన్నట్టుగా నీవు తెలుసుకున్నప్పుడు ఏ భ్రాంతులు లేకుండా, ఏ దుఃఖములో లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకొని, లేని దానిలో లేకనే జీవిస్తూ, లేని ఆనందమును లేకనే పొందుతూ అశరీర స్థితిని పొందగలిగే ఒక మార్గం గురుమూర్తుల వలనే లభ్యమవుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.